సౌదామిని క్రియేషన్స్ బ్యానర్లో దిల్ ఉన్నాడు. ఈ సినిమా 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇవాళ ఈ రోజున సినిమా రిలీజ్ చేయాలంటే ఎంత కష్టమో మీ అందరూ తెలిసే ఉంటుంది. ఈ సినిమా దిల్ ఉన్నోడు శాటిలైట్ రైట్స్ అమ్మేటప్పుడు అది శాటిలైట్ రైట్స్ అమ్మాం కాబట్టి ఈ సినిమాని ఇవాళ రిలీజ్ చేయగలుగుతున్నాం. మిగతా ప్రొడ్యూసర్స్ చాలామంది సినిమాలు తీసి శాటిలైట్ రైట్స్ అమ్మకపోవడం వలన పెద్ద పెద్ద సినిమాలు 100 days అనే సినిమా కూడా ఈరోజు శాటిలైట్ అమ్మిన సినిమాలు ఉన్నాయి. వాళ్ళ పొజిషను చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది సినిమా పరిశ్రమ. దిల్లోనుడు డైరెక్టర్ రవి గారు అనుకున్న బడ్జెట్లో అనుకున్న విధంగా ఆయన బాగా తీశారు సినిమా. అలాగే హీరో సాయిరామ్ శంకర్. సాయిరామ్ శంకర్ నాకు చాలా 10 ఏళ్ళ నుంచి తెలుసు. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఎక్కడ షూటింగ్లో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని విధాల నాకు సహకారం అందించి ఈ సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమాకి ఓన్లీ సమర్పించిన నేను నిర్మాత వేణుగోపాల్. దిల్లునోడు సినిమా, ఎందుకంటే దిల్లునోడు టైటిల్ ఎందుకు పెట్టామంటే ఆ సినిమాలో దిల్లునోడు హీరో 2 హీరోయిన్లతో దిల్గా ఎలాగ చేశాడు, 2 హీరోయిల్ని తన వైపు తిప్పుకొని లాస్ట్లో క్లైమాక్స్లో బ్రహ్మాండంగా క్లైమాక్స్ చెప్పడంలో ఆయన దిల్లునోడు అని ఆయనతో అనిపించాం. సాంగ్స్ సైడ్ అయితే సాంగ్స్ బ్యాంకాక్లో తీసాం. సాంగ్స్ 2 కూడా చాలా బాగా, 2 సాంగ్స్ బ్యాంకాక్లో తీసాం. 2 సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి. మిగతా 2 సాంగ్స్ కూడా ఇక్కడ మొత్తం 3 సాంగ్స్, మొత్తం 5 సాంగ్స్, 3 సాంగ్స్ మామూలు బయట తీసాం. సబ్జెక్ట్ విషయంగా వస్తే 2 హీరోయిన్లు కొత్త వాళ్ళైనా కూడా ఛత్రపతిలో బెంగళూరు చేసిన ఒక అమ్మాయి, ఆ అమ్మాయి తెలుగులో కూడా దీంట్లో ఒక హీరోయిన్ క్యారెక్టర్ వేసింది. చాలా బాగా చేసింది. ఈ సినిమా ఇలా బాగా రావడానికి కారణం కేవీ గారు, సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు, డైలాగ్ రైటర్స్, వీళ్ళందరి వల్లే ఈ సినిమా బాగా తీయగలిగానండి. సినిమా పాయింట్కి వస్తే ప్రజెంట్ డే ఆల్రెడీ ఒక అమ్మాయి లవ్లో ఉన్న వ్యక్తికి ఎక్స్ లవర్ మళ్ళీ వచ్చి ఐ లవ్ చెప్తే ఏంటి అనేది ఈ సినిమా అండి. చాలా బాగా వచ్చింది, బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో ఓ బ్రహ్మానందం గారు, చంద్రమోహన్ మరియు ఒక మినీ బ్రహ్మానందం లాగా చూసుకొస్తున్నాడు ఈ మధ్య సప్తగిరి కామెడియన్స్. ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ ఆల్మోస్ట్ ఎంఎస్ నారాయణ అందరి కాంబినేషన్ పెట్టి ఒక పెద్ద సినిమా లాగా చేశారంటే ఆ కథను నమ్మి, డైరెక్టర్ను నమ్మి బంపర్ ఆఫర్ ఇంతకుముందు మన సాయిరామ్ శంకర్ కాంబినేషన్లో మంచి హిట్ సినిమా ఇచ్చాడు. ఈ సినిమాని అంతకంటే ఘన విజయంగా హిట్ చేస్తారని కోరుకుంటూ మంచి హిట్ కావాలని నేను కూడా ఆశిస్తున్నాను. అదేవిధంగా సాయిరామ్ శంకర్ తనలో ఒక సాధన ఉంది. ఒక క్యారెక్టర్ కోసం తను ఎలా తయారవుతున్నాడో ఇప్పుడు మనకు కనపడుతున్నాడు. అలా ఒక పట్టుదలతో సాధించే ప్రతి మనిషి ఏదో ఒకటి సాధిస్తాడు. డెఫినెట్గా తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను. హీరో ప్రతి సెకండ్ ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ చేసిన కాడి నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా ఎలా చేస్తున్నాడు ఏంటని చూసుకుని తన సైడ్ కోఆపరేషన్ ఏం చేయాలనే దగ్గర ప్రతి సెకండ్ ఆలోచించే ఒక మంచి వ్యక్తి సాయిరామ్ శంకర్. దిల్లున్నాడు, అతనికి తగ్గ టైటిల్ అది. డెఫినెట్గా ఆయన అలాగే ఇవాళ ఒక సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టరు స్టార్ట్ చేసేటప్పుడు బాగుంటారు, ఎండ్లోకి వస్తే ఓవర్ బడ్జెట్లో అవటం, గందరగోళం, ఈ టైప్లో ఉన్న పరిస్థితిలో కేవీ గారు నాకు అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టుగా చేశారు. తను ఆల్రెడీ బంపర్ ఆఫర్ అనే హిట్ సినిమా చేసిన డైరెక్టర్. ఇవాళ కూడా ఆ సర్టిఫికేట్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. గతంలో దొంగరాముడి సినిమాకి కేవీ రెడ్డి గారు 6 లక్షల్లో సినిమా తీస్తానని చెప్పి 6,25,000 ఖర్చు అయితే 25,000 కేవీ రెడ్డి గారు తీసుకెళ్లి ప్రొడ్యూసర్కి ఇచ్చేశారు. సార్ ఓవర్ బడ్జెట్, ఇది నా మూలంగా అయింది, ఈ 25,000 ఉంచుకోండి అని. ఆ సిస్టమ్ ఇవాళ చూస్తే ఇవాళ ఓవర్ బడ్జెటే ఫ్యాషన్ అయిపోయింది. అలాంటి 16వ తారీఖున మనకు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ ఆ స్టేటు ఈ స్టేటు.
ఆ విజయ పరంపర 16 ఈవినింగ్ చేస్తే 17 ఈవినింగ్ ఈ సినిమా విజయ పరంపర ఈ యూనిట్ చేసుకోవాలి. డెఫినెట్గా జరుగుతుంది. 17th దిల్లున్నోడు రిలీజ్ చేద్దామని మన ప్రొడ్యూసర్ గారు డెసిషన్ తీసుకున్నారు సార్. ఇంకా 4 డేస్లో ఉంది. 4 డేస్లో ఈ దిల్లున్నోడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ దిల్లున్నోడు గురించి చెప్పడం చేస్తే, నేను డైరెక్టర్ జై రవీంద్ర గారు ఇంతకుముందు బంపర్ ఆఫర్ అని సినిమా చేసాం. సో అది బాగా ఆడింది. ఆ తర్వాత ఈయన దిల్లున్నాడు అనే కొత్త కథతో ప్రొడ్యూసర్ గారితో చెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ సాయి అయితే బాగుంటుంది అని అనుకోవడం, తర్వాత నాకు కథ చెప్పడం. సో ఈ కథలో ఒక కొత్త పాయింట్తో డైరెక్టర్ గారు డీల్ చేయడం జరిగిందండి. క్యాప్షనే లవ్ యూ 2 అంటే న్యూమరికల్ 2 అంటే ఇద్దరిని లవ్ చేస్తాడు. అలాంటి కుర్రాడు ఇద్దరిని లవ్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏం చేశాడు అన్నది ఒక కొత్త లైన్ తీసుకున్నారండి. ఇందులో త్యాగాలు అలాంటివి ఏముండవు. సో యూత్ఫుల్గా దీన్ని డీల్ చేయడం జరిగింది. మంచి డైలాగ్స్, మంచి కాస్టింగ్తో ఈ సినిమా పిక్చరైజ్ చేయడం జరిగింది సార్. అలానే మా ప్రొడ్యూసర్ గారు వేణుగోపాల్ గారు యాక్చువల్గా ఇలాంటి మా బడ్జెట్ సినిమాకి ఒక మంచి అంటే ఎవరు వాడిని చాలా పెద్ద సినిమాలకు వాడతారు పానావిజన్ కెమెరా. అది కెమెరామ్యాన్ అడగడం, ప్రొడ్యూసర్ గారు దాన్ని ఓకే చేయడం, దానికి అంతటికీ రీజన్ ఏం లేదు సార్, క్వాలిటీ. సో క్వాలిటీ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఇది ఒక బెస్ట్ క్వాలిటీ అవుతుంది. దానికి కారణం మా ప్రొడక్షన్ వాల్యూస్ అండి. సో ఈ సినిమాలో చాలామంది పెద్ద కాస్టింగ్ ఉన్నారు, 2 కొత్త అమ్మాయిలు. అలానే ఈ సినిమా నాకు మంచి పేరు తెస్తుందని నేను ఆశిస్తున్నానండి. ఈ సినిమా 17th రిలీజ్ కాబోతుంది. మీ కోఆపరేషన్తో సినిమాని ఇంకా జనాలకి తీసుకెళ్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.